హాయ్ మామ, రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన మా బెహన్ సినిమాని అయితే చూశాను. ఈ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే పర్లేదు మామ, బాగానే అనిపించింది. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే మాధురి దీక్షిత్ గారికి ఇద్దరు కూతుర్లు. అయితే వాళ్ళిద్దరూ ఒక ఒక ఇంట్లో ఉంటుంటే సడన్గా ఒక అతను వచ్చి ఆ ఇంట్లో చనిపోతారు. దాని తర్వాత ఆ శవాన్ని దాచిపెట్టడానికి తల్లి కూతుర్లు ఏం చేశారు, దీని చుట్టూ వెళ్ళిన కదే టోటల్ ఈ సినిమా కథ. అయితే ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం యాక్ట్రెస్ మాధురి దీక్షిత్ గారికి చాలా మంచి రోల్ అయితే పడింది. ఆవిడ యాక్టింగ్ తోటి సినిమాని వేరే లెవెల్కి అయితే తీసుకెళ్లారు. అండ్ ఇందులోని ఒక కూతురు తృప్తి డిమిరి కాకుండా ఇంకో ఆవిడ ఉంటుంది. ఆవిడ సింగిల్ లైన్ పంచ్ డైలాగ్స్ అయితే సినిమాలో చాలా శాతం హిలేరియస్‌గా పడ్డాయి. అవైతే మాత్రం హైలైట్ అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. యాక్టర్స్ అందరూ బాగానే చేశారు. ఇంకా నెగెటివ్స్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ హాఫ్ అంతా ఎంత కామెడీగా ఉంటదో, సెకండ్ హాఫ్‌లో ఒకే సీన్ చుట్టూ సినిమా తిరగడం వల్ల కొన్ని సినిమా రిఫరెన్స్‌లు అయితే కొంచెం ఎక్కువ కనిపిస్తాయి. లైక్ 'దృశ్యం' ఇలాంటి సినిమా రిఫరెన్స్‌లు అయితే కనిపిస్తాయి. ఆ ఒక్కటి మైనస్ తీసుకుంటే మాత్రం సినిమా ఓవరాల్‌గా వన్ టైమ్ వాచబుల్, హ్యాపీగా చూడొచ్చు. ఈ సినిమా చూడాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. వాచ్ చేసేయండి. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షుగర్ ఛానల్ మామ.